కార్యకర్తల మీటింగ్ కొడిగిలో జరుగుతుంది. అందులో మన మైనార్టీ యువకులు దాదాపు 200 మంది కాంగ్రెస్ చేరినారు. కష్టపడి పని చేస్తున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల్లాగా పని చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క ఓటుకు విలువ. ఒకవేళ వాళ్ళు ఓటు వేస్తే వాళ్ళు తమకు తాను రక్షించుకుంటూ పార్టీని రక్షిస్తూ దేశాన్ని కూడా రక్షణ కల్పిస్తున్నారు. ఒకవేళ వీళ్ళు కార్యకర్తలు కష్టం చేయకుంటే మళ్ళీ మన దొంగల పాలవుతాం. బీజేపీ ఇంతవరకు చేసింది ఏం లేదు, శూన్యం ఉంది. కేవలం వాళ్ళు రామరాజ్యం, రామగుడి, రామ చేసుకుని ఒకటే పాట పాడుకుంటే 2 సార్లు గెలిచినారు. ఇప్పుడైతే రామగుడి కట్టేసిండ్రు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఏ శ్లోకం ఏమి లేవు. కాబట్టి వాళ్ళకి మిగిలింది ఏమి లేదు. దేశాన్ని దోచుకోవడం, దేశానికి అమ్మడం. కేవలం అద్వానీ, అంబానీ వాళ్ళతోనే వీళ్ళకు పొత్తు ఉంది. మన ప్రజలు, యువకులు వాళ్ళకు పట్టించుకోవడం లేదు. పెట్రోల్ ధర, నిత్యావసర ధరలు చాలా పెరిగిపోయినాయి. మళ్ళీ యువకులు కూడా చాలా విసుగులో ఉన్నారు. తర్వాత మైనార్టీలకు, దళితులకు చాలా మందికి వాళ్ళు నీచంగా చూసి చాలా మంది చాలా దేశాల్లో చాలా విలేజ్లలో కూడా హింసిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కడు, ప్రతి కార్యకర్త తన సైనికుల పని చేసి ఇంటింటికి తిరిగి బీజేపీకి ఓట్లు పడకుండా కాంగ్రెస్ ఓటు వేయాలని నేను ప్రతి కార్యకర్తలకి, ఓడిగిరి ప్రజలకి, గ్రామాల ప్రజలకి దండాలు చేస్తూ వాళ్లకు కాళ్ళు మొక్కుతూ ఓటు వేయండి అని నేను కోరుతున్నాను. దయచేసి సులేఖ్ శెట్టర్ గారికి ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించగలరని మనవి.